ఈరోజు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడారు. ప్రత్యేకంగా గవాయ్ మరి అంతతో పాటు సుధీర్ మెహతా అనే ఇద్దరు న్యాయమూర్తులు ప్రజలు ఈ హాస్పిటల్స్లో జరుగుతున్న వ్యత్యాసాలు, మోసాలు, రేట్లు వీటన్నిటిని చూసి చాలా బెదిరిపోతున్నారు. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక పరీక్షకి ఒక రకంగా ఉంటే ఇంకో హాస్పిటల్లో చాలా దారుణంగా ఎక్కువగా ఉంటున్నాయి. వీటన్నిటిని కూడా సరళతరం చేసి ఏకీకృతం చేయాలి అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎంత శుభపరిణామం అండి. నిజంగా ఒకే టెస్ట్కి ఒక హాస్పిటల్లో ఒక రేట్ అయితే ఇంకో హాస్పిటల్లో దానికి 4 రెట్లు 5 రెట్లు ఉన్నాయి. ఇష్టం వచ్చిన దోపిడీ. హాస్పిటల్కి వెళ్ళారంటే ఇదివరకు చెప్తూ ఉండేవాళ్ళు కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినాడు ఒకటే అని. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడంటే వాడు కాటికి వెళ్ళినట్టే లెక్క. కారణం ఏంటంటే ఒకవేళ బతికి బయటపడినా సరే బయట ఊరి నిండా అప్పులే. కాబట్టి ఇలాంటి విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం చాలా హర్షణీయం. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు.